బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయి కదా. బెట్టింగ్ యాప్ల మీద ప్రకాష్ రాజ్ గారు, రానా, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇరుక్కున్నారు. చిన్న చిన్న విష్ణుప్రియ వాళ్ళతో పాటు విష్ణుప్రియ, రీతు చౌదరి వాళ్ళు కూడా జబర్దస్త్ యాంకర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా. అంటే వీళ్ళందరూ చాలామంది కుర్రాళ్ళు చెడిపోయారు, సూసైడ్ చేసుకుంటున్నారన్నారు. మీ ఉద్దేశం ఏంటి? అసలు బెట్టింగ్ యాప్లు ఎలా నిర్వహించాలనుకుంటా? ఒకప్పుడు అయితే సమాజాన్ని వేగంగా ప్రభావితం చేసేదైతే రెండే ఉండింది, ఒకటి సినిమాలు, రెండు రాజకీయాలు. కానీ ఇటీవల అయితే బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. ఇటు సాధారణంగా సగానికి సగం మంది పిల్లలే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే, ముఖ్యమైన సెలబ్రిటీలు కానీ, చిన్న చిన్న సెలబ్రిటీలు కానీ, అందరికీ తెలిసి సెలబ్రిటీగా మారిన వాళ్ళని మాత్రమే తీసుకొని అడ్వైసులు ఇస్తున్నారు. అతను స్టార్ ఇచ్చాడంటే అతని అభిమానులు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేద్దాము అనే మైండ్తో వెళ్ళిపోయి ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు ఆ బెట్టింగ్ ఎట్లా ఇస్తారంటే, 500 కడితే 1000 వస్తుంది, ఈసారి ట్రై చేయండి, ఒకసారి రాకపోయినా 70% మీకు వచ్చే అవకాశాలే ఉందని అప్పుడప్పుడు కాల్ చేసి మరీ అడ్వైసులు ఇస్తున్నారు. అలా ఇవ్వడం వలన పిల్లలు ఎక్కువగా దాన్ని అట్రాక్ట్ అయ్యి చేస్తున్నారు. 500 కడితే 1000 వస్తుంది అన్నప్పుడు చిన్న అమౌంట్ కాబట్టి అప్పుడు వాళ్ళకి 1000 ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అదే దాన్ని నెక్స్ట్ టైం పెంచి 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 లక్షల్లో వెళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా 1 లక్ష కట్టినాడు, 3 లక్షలు వస్తుందని వాళ్ళు చెప్పారు. వీడు 1 లక్ష అప్పు చేసి కట్టేసినాడు. విత్ ఇన్ 4 డేస్లో అది క్లోజ్ అయిపోయింది. ఇతను 1 లక్ష వెళ్ళిపోయింది. అతనైతే 1 లక్షే కాబట్టి సైలెంట్గా ఉండిపోయినాడు. ఇంట్లో చెప్తే 4 దెబ్బలేసి వదిలేశారు. అతని ఫ్రెండ్ అయితే 3 లక్షలు పోయిందని సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. అంటే ఈ సెలబ్రిటీస్ చెప్పడం వల్ల నమ్మేసి బెట్టింగ్ యాప్లో వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు అంటారు. వీళ్ళు తప్పు ఉన్నట్టే కదా. వీళ్ళ తప్పు కూడా, సెలబ్రిటీల తప్పు కూడా ఉంది. వాళ్ళైతే డబ్బులు ఇస్తారు కాబట్టి అడ్వైస్ ఇచ్చేస్తున్నారు. ఆ అడ్వైస్ చూసి వాళ్ళ అభిమానులు అయితే దాన్ని 1 or 2 అన్నా ట్రై చేస్తున్నారు. చేసి పిల్లల్ని, పెద్దోళ్ళని వాళ్ళందరూ చెడిస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా, వీళ్ళు ఫ్యాన్సే కదా, వాళ్ళు దానివల్ల హర్ట్ అయ్యేది. ఫ్యాన్స్ అని నష్టపోతూ ఉంటారు. మరి వాళ్ళ ఫ్యాన్స్నే వాళ్ళు మోసం చేయడం కదా ఇది. వాళ్ళ ఫ్యాన్స్నే వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పొచ్చు. ఒక సజెషన్ ఏమంటే, గవర్నమెంట్ ఇలా సెలబ్రిటీలను పెట్టి ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు, అడ్వైస్ లేకూడదు అనే ఉద్దేశంతో ఏదైనా కొత్త కమిటీ అని చర్చ తీసుకురావాలి. అంటే వాళ్ళని శిక్షించాలంటారా? వీళ్ళ శిక్షలు పడేటట్టు చేయాలంటారా? ఇప్పుడు శిక్ష పడేటట్లు చేయాలంటే ఎవరైనా కానీ తన డబ్బుల కోసమే చేస్తారు కాబట్టి వాళ్ళది స్పెసిఫిక్గా తప్పేం లేదని అనుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి అన్నా ఆపేయాలి, ఇలాంటి కొత్త స్కీమ్లు ఏమన్నా తేకూడదు అని ఒక ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీల దగ్గర అంటే వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి. ఒకసారికి క్షమించి నెక్స్ట్ టైం చేస్తే శిక్షించాలని అంటే. అవును, ఈ ఒకసారికి ఏదో అడ్వైస్ ఇచ్చి వదిలేసి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నుంచి శిక్షించాలని అనుకుంటున్నాను.